శాంతి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. దేశమంతటా రామరాజ్యం రాబోతుందనే సంతోషంలో, కోలాహలంతో, చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అందరూ ఈ శ్రీరామనవమి పండుగను జరుపుకుంటున్నారు. బాబా అయితే మనకి రామరాజ్య స్థాపనలో భాగస్వామ్యమునిచ్చారు. మనము రామరాజ్యాన్ని స్థాపించేందుకు మన తనువు, మనస్సు, ధనముతో, సంకల్పం, సమయం, శ్వాసలతో పురుషార్థం చేస్తున్నాం. మనకి నమ్మకం కూడా ఉంది, నిజమైన రామరాజ్య స్థాపన మనమే చేస్తాము అని. కేవలం స్థాపన చేయడమే కాదు, అటువంటి రామరాజ్యంలో మేము పాత్ర వహిస్తాం. చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. సాక్షాత్తు లక్ష్మీనారాయణులు, సీతారాముల యొక్క పరిపాలనను ఈ కల్లారా చూస్తాము అని. మరి అదే సంతోషంలో ఈరోజటి మురళి మహావాక్యాలని విందాము. ఈరోజు మురళిలో బాబా జ్ఞానం యొక్క నశ ఉండాలి అన్నారు. చాలా సంతోషంలో ఉండాలి. ఇప్పుడు నా ఆత్మదీపం వెలిగింది, నేను అనేక ఆత్మజ్యోతులను కూడా వెలిగించాలి అని. ఇది 17 ఏప్రిల్ మురళి. మీటే బచ్చే यह वंडरफुल पढ़ाई बेहद का बाप पढ़ाते हैं. बाप और उनकी पढ़ाई में कोई भी संशय नहीं आना चाहिए. पहला निश्चय चाहिए कि हमें पढ़ाने वाला कौन. మధురమైన పిల్లలు, ఇది వండర్ఫుల్, చాలా అద్భుతమైన బేహద్ చదువు. స్వయంగా బాబా చదివిస్తున్నారు, బేహద్ తండ్రి చదివిస్తున్నారు. తండ్రి మరియు వారి యొక్క చదువు పట్ల ఎలాంటి సంశయం కలగకూడదు. మొదట నిశ్చయం ఉండాలి, మాకు చదివించేది ఎవరు అని. అనంతమైన తండ్రి ఈ వండర్ఫుల్ చదువును మనకి చదివిస్తున్నారు. వారిపైన కానీ, వారు చదివించే ఈ చదువు పైన కానీ మనకి అస్సలు సంశయం రాకూడదు. ముందు నిశ్చయము, అసలు చదివిస్తున్నది ఎవరు. కనిపిస్తున్నటువంటి బ్రహ్మ కాదు, స్థూలంగా దేహదారులు కాదు, నిరాకారుడైన పరమాత్ముడే ఈ తను ద్వారా మాకు చదివిస్తున్నారు అనే నిశ్చయం ఉండాలి. ఇవి పరమాత్మ శివుడు పలుకుతున్నటువంటి మాటలు అనేది అర్థం అవ్వాలి. ప్రశ్న, तुम बच्चों को निरंतर याद की और यात्रा में रहने की श्रीमत क्यों मिली है. పిల్లలైన మీకు నిరంతరం స్మృతి యాత్రలో ఉండాలి అనే సలహా ఎందుకు లభించింది. స్మృతి యాత్రలో ఉండండి అని బాబా కేవలం అంతవరకే చెప్పి ఊరుకోట్ల, నిరంతరం సదా అంటారు. ఎందుకు సదా స్మృతి యాత్రలో ఉండాలి? జవాబు, ఎందుకంటే మాయా శత్రువు ఇప్పటికీ మిమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నారు. ఎవరైతే మిమ్మల్ని పడేశాడో ఆ మాయ రావణుడు ఇప్పటికీ మిమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఇంకా వెంబడించడం వదిలిపెట్టలేదు. అందుకే పొరపాట్లు చేయకూడదు. బల్ తుమ్ సంగం యుగ్ పర్ హో పరంతు ఆధా కల్ప్ ఉస్కే రహే హో, ఇసిలియే జల్దీ నహీ చోడేగా. మీరిప్పుడు సంగమయుగంలో ఉన్నారు, కానీ అర్థకల్పం నుండి మాయా రావణుడి జట్టులో ఉన్నారు కదా, రావణుని వైపు ఉన్నారు కదా. అందుకని అంత తొందరగా వదిలిపెట్టడు. యాద్ భూలి और మాయాని వికర్మ కరాయా, ఇసిలియే ఖబర్దార్ రెహనా. బాబా స్మృతి మరిచాము అంటే మాయ వికర్మ చేయిస్తుంది. అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆసురీ మతం పైన నడవకూడదు. మాయా శత్రువు ఇప్పటికీ మనల్ని వెంబడిస్తూనే ఉన్నాడు. మాయా రావణుడు వదిలిపెట్టట్లేదు. ఎందుకంటే అర్థకల్పం మాయా రావణుడి వైపు ఉండడంతో ఇప్పుడు అంత ఈజీగా వదులుకోడు. ఏదో ఒక రకంగా బాబాను ఒక్క క్షణం మనం మర్చిపోయినా చాలా, ఇంకా మాయ ప్రవేశిస్తుంది, తప్పుడు కార్యాలు చేయిస్తూ ఉంటుంది. అందుకే జాగ్రత్త అంటున్నారు బాబా. ఓం శాంతి. అభి బచ్చే భీ హే, బాబా భీ హే. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, తండ్రి కూడా ఉన్నారు. బాబా అనేక మంది పిల్లలతో ఓ నా పిల్లలు, ఓ నా కుమారులు అని అంటున్నారు. పిల్లలు కూడా అంటారు ఓ బాబా అని. పిల్లలైతే చాలా మంది ఉన్నారు.
तुम समझते हो ये ज्ञान हम आत्माओं के लिए ही है. మీకు అర్థమవుతుంది కదా, ఈ జ్ఞానము ఆత్మలైన మన కోసమే ఉంది. ఒక్క తండ్రికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? పిల్లలకి తెలుసు, చదివించేందుకే బాబా వచ్చారు. వారే మొట్టమొదట మనకి తండ్రి, టీచర్, గురువు. బాబా అయితే బాబాయే. పావనంగా తయారు చేయడానికే బాబా అంటారు, స్మృతి యాత్రలో ఉండండి. నేను మీకు ఈ స్మృతి యాత్ర నేర్పిస్తున్నదే పావనంగా అవ్వాలి అని. ఇంకా పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు, ఈ చదువు అయితే వండర్ఫుల్ చదువు అని. డ్రామా యొక్క ఆదిమత్యాంత రహస్యము బాబా తప్పితే ఇంకెవరూ తెలియచేయలేరు. అందుకే వారిని బేహద్ తండ్రి అంటాం. ఈ నిశ్చయం పిల్లల్లో తప్పనిసరిగా ఉండాలి. ఇందులో సంశయం ఉత్పన్నమయ్యే విషయమే లేదు. కొంతకాలం జ్ఞానంలో నడిచి తర్వాత ఇక్కడి అక్కడి లోపాలన్నీ పోగు చేసుకొని జ్ఞానం వదిలేసి వెళ్ళి డిస్సర్వీస్ చేస్తూ ఉంటారు. బాబాకు అపకీర్తి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంశయం ముందు ఉత్పన్నమైంది, ఆ సంశయాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేయలేదు. సంశయానికి ఇంకా ఇంకా సంశయాలు యాడ్ చేసుకొని చాలా పెద్దగా బాబా యొక్క డిస్సర్వీస్ చేస్తారు. ఇంత గొప్ప చదువు చదువుకొని ఈ చదివించే టీచర్ని, చదువును రెండిటిని అవమానిస్తారు. మరి ఇలాంటి చదువు అయితే ఇంకెవరు చదివించలేరు కదా. బాబాను పిలిచింది ఎందుకు? బాబా రండి, ఈ పావన ప్రపంచానికి మమ్మల్ని తీసుకెళ్ళండి, ఈ పతిత ప్రపంచం నుండి మమ్మల్ని తీసుకెళ్ళండి అంటారు. పావన ప్రపంచానికి బాబా తీసుకెళ్తున్నారు. అక్కడేమైనా బాబా రండి పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళండి అని పిలుస్తారా? లేదు, ఇక్కడే పిలవడం జరుగుతుంది. ఆత్మలందరికీ వారు తండ్రి. ఇక్కడ దేహబాణము సమాప్తం చేయటం జరుగుతుంది. ఆత్మ అంటుంది, బాబా నాకు తండ్రి అని. ఇప్పుడు ఈ నిశ్చయం అయితే మీకు ఉండాలి. నిజంగా బాబా లేకుంటే ఇంత గొప్ప జ్ఞానం ఎవరివ్వగలుగుతారు? ముందుగా నిశ్చయ బుద్ధిగా ఉండాలి. నిశ్చయం కూడా ఆత్మలోనే ఉంటుంది. బుద్ధి ద్వారా ఆత్మ నిశ్చయం చేసుకుంటుంది. అందుకే నిశ్చయ బుద్ధి అంటారు. నిశ్చయ మన్ అన్నారు. మనసులో నిశ్చయం కాదు, నిశ్చయ బుద్ధి. బుద్ధితో జ్ఞానపరంగా తీసుకునే నిర్ణయం. నిశ్చయం అనేది కదలకుండా చేస్తుంది, అది నిశ్చలంగా చేస్తుంది, దృఢంగా ఉంచుతుంది. ఆత్మకి జ్ఞానం లభించింది కదా, వీరే నాకు తండ్రి అని. ఇది పక్కా నిశ్చయం పిల్లల్లో ఉండాలి. నోటితో చెప్పేదేమీ లేదు. మనం ఆత్మ ఈ శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాం. ఆత్మలోనే అన్ని సంస్కారాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, బాబా వచ్చారు, మనకి చదివిస్తున్నారు, కర్మలు నేర్పిస్తున్నారు. కొత్త ప్రపంచంలో బాబా అయితే రారు కదా. ఇక్కడే కర్మలన్నీ నేర్పిస్తారు, సంస్కారాలన్నీ నింపుతారు. మళ్ళీ కొత్త ప్రపంచంలోకి అయితే బాబా రారు. మనుషులు అనుకుంటారు, ఈ ప్రపంచంలోకే భగవంతుడు రావాలి, ఇక్కడే వారి యొక్క అవసరం ఉంది అని. మీరైతే అలా అనుకోవట్లేదు కదా. మీకు బాబా అమర కథను వినిపించి అమరపురికి తీసుకెళ్తున్నారు. అమరపురి అనగా ఆత్మలన్నీ అమరంగా ఉండేటువంటి చోటు. ఇప్పుడు మీకు తెలుసు, బాబా వచ్చారు, ఎలాంటి చదువు చదివిస్తూ ఎలాంటి కర్మలు నేర్పిస్తున్నారంటే మళ్ళీ మనం ఈ ప్రపంచంలోకే రాము. మనుషులు అనుకుంటారు అందరు ఈ ప్రపంచంలోకే వచ్చేస్తారు అని. కానీ మనం వచ్చేసరికి యుగమే పరివర్తన చెందుతుంది. ఈ చదువుతో మనం శ్రేష్ఠ కర్మలను నేర్చుకొని పరంధామం ఇంటికి వెళ్తాం. మళ్ళీ క్రిందకు వచ్చేసరికి సత్యుగం వచ్చేస్తుంది, స్వర్గ భూమిగా మారుతుంది ఇది. అందుకే మీరు అలా భావించారు, ఇక్కడి నుండి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వస్తాము అని. మీరు అమర కథను వింటున్నారు, అమరపురికి వెళ్తున్నారు. అమరపురి అనగా సదా అమరంగా ఉండేటువంటి ప్రదేశం. సత్య త్రేతాయుగాలను అమరపురి అంటారు. పిల్లలకి ఎంత సంతోషం కలగాలి. ఈ చదువు బాబా తప్పితే ఎవరు చదివించలేరు. బాబా మనకే చదివిస్తున్నారు. ఇంకెవరైనా టీచర్స్ ఆర్డినరీ మనుషులే ఉంటారు.
ఇక్కడైతే పతిత పావనుడు దుఃఖహర్త సుఖకర్త తండ్రి సన్ముఖంగా చదివిస్తున్నారు. సన్ముఖంగా లేకుండా రాజయోగం యొక్క చదువును ఎలా చదివించగలుగుతారు? బాబా అయితే సన్ముఖంగా వచ్చి చదివిస్తాను అంటారు. ఈ రోజుల్లో టీచర్స్ కూడా ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ డివైజెస్ యూస్ చేస్తూ డిజిటల్గా క్లాసెస్ చెప్తూ ఇంట్లోనే ఉండి ఆన్లైన్ జూమ్ క్లాసెస్ కూడా పిల్లలకి ఇస్తున్నారు. కానీ శివబాబా అలా చేయట్లేదు. బాబా అయితే ఇంకా సర్వసమర్థుడు. బాబా కావాలనుకుంటే పైనుండి అలా క్లాస్ చెప్పొచ్చు, కానీ బాబా అలా చెప్పట్లా. బాబా ఇప్పటికీ రోజు వచ్చి మనకి సన్ముఖంగా మురళిని వినిపిస్తూ ఉన్నారు. బాబా అంటారు, స్వీట్ పిల్లలు, నేను మీకు చదివించేందుకే వచ్చాను. చదివించటానికే ఇతని శరీరంలో ప్రవేశిస్తాను. నిజంగా భగవాను వాచ ఉంది కదా, మరి భగవాను వాచ అన్నప్పుడు వాచ అంటే ఏంటి? ముఖము ద్వారా, నోటి ద్వారా మాట్లాడటం. శివబాబాకైతే శరీరం లేదు, కానీ బ్రహ్మ శరీరంలో ప్రవేశించి వారి నోటి ద్వారా మాట్లాడతారు. నా సిర్ఫ్ ముఖ్ పరంతు సారా శరీర్ చాహియే. కేవలం నోరొక్కటేనా ఉపయోగించుకునేది అంటే లేదు. శివబాబా ప్రవేశించినప్పుడు బాబాకి మొత్తం శరీరం అంతా కావాలి. బాబా స్వయంగా చెప్తారు, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, నేను కల్పకల్పం పురుషోత్తమ సంగమ యుగంలో ఈ సాధారణ తనువులో ప్రవేశిస్తాను. ఇక్కడ బాబా పిల్లల్లో అతి పేదవారు లేరు, అతి షావుకారులు కూడా లేరు. సాధారణమైన వారు, మధ్య తరగతి వారు అధికంగా ఉన్నారు. ఇక్కడైతే పిల్లలు మీకు నిశ్చయం ఉండాలి, వీరే మన బాబా, మనం ఆత్మలం, ఆత్మలకు వీరు తండ్రి, మొత్తం ప్రపంచంలోని మనుష్య మాతృలందరికీ తండ్రి. అందుకే వారిని బేహద్ తండ్రి, బేహద్ బాబా అని అంటాం. శివ జయంతిని జరుపుతున్నారు, మరి దాని గురించి కూడా ఎవరికి తెలియట్లేదు. శివ జయంతి ఎందుకు జరుపుతాము అనే విషయం కూడా తెలుసుకోవట్లేదు. ఎవరినైనా అడగండి, ఎప్పటి నుండి జరుపుతున్నారు ఇలా శివ జయంతి అని? పరంపర నుండి అంటారు. పరంపర అంటే అది కూడా ఎప్పటి నుండి? డేట్ చెప్పలేరు. డ్రామా అయితే అనాది కదా, కానీ యాక్టివిటీస్ ఏవైతే డ్రామాలో జరుగుతూ ఉన్నాయో వాటికి ఏదైనా తిథి తారీఖు కావాలి కదా, కానీ ఎవరికీ తెలియదు. శివబాబా ఎప్పుడు అవతరించారో బ్రహ్మబాబాకి తెలియదు. తన శరీరంలోనే ప్రవేశించిన ఆ తిథి తారీఖు తెలియదు అంటారు. మరి ఎంత ప్రేమగా శివబాబాని జ్ఞాపకం చేయాలి, కానీ అంత ప్రేమగా వారి జయంతిని ఏమీ జరపరు అంటున్నారు. శివబాబాకి అర్థమైపోయింది, నా మీద అంత ప్రేమేమీ లేదు. శివ జయంతి జరుపుతున్నారు కానీ అంత ప్రేమతో ఏమీ జరపట్లేదు అనుకుంటారు బాబా. నెహ్రూ జయంతిని ఎంతో ప్రేమగా జరుపుతూ ఉంటారు. చిల్డ్రన్స్ డే అని జరుపుతారు, కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేస్తాయి. శివ జయంతికి మాత్రం ఎవ్వరికీ అలాంటి ప్రేమ కలగట్లేదు. నెహ్రూ చేసిన గొప్ప కార్యాలని తలుచుకుంటూ కొందరికి కంటతడి కూడా వచ్చేస్తుంది. కానీ శివ జయంతి రోజున శివబాబా ఎంత ఉపకారం చేశారు, వారు ఎంత ప్రేమను పంచారు, ఎంత కాలం మనకి చదివించారు, ఎలాంటి స్వర్గ రాజ్యభాగ్యమునిచ్చారు, ఇవన్నీ మరచిపోయి కనీసం వారిని ప్రేమగా కూడా జ్ఞాపకం చేయరు అంటున్నారు. ఇప్పుడు మీరు పిల్లలు అనుభవిగా ఉన్నారు, అనేక మంది మనుష్యులు ఉన్నారు, అసలు ఏమీ తెలియదు వారికి. ఎన్ని మేళాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు, ఎంతోమంది వెళ్తారు అక్కడికి. మీరు చెప్పవచ్చు నిజంగా సత్యం ఏమిటి అని. ఎలా అయితే బాబా అమర్నాథ్లో ఉదాహరణ తెలియజేశారు కదా, అక్కడికి వెళ్ళి చూశారు నిజంగా అసలు ఏం జరుగుతుంది, ఇలా మంచుతో శివలింగం ఎలా ఏర్పడుతుంది అని చాలా సార్లు ఆ పూజారిని అక్కడ ప్రశ్నించారు, అడిగారు. ఇంకా ఎవరెవరో ఏవేవో వినిపిస్తూ వచ్చారు. అందరూ తల ఒక మాట చెప్తూ ఉంటారు కదా. కొందరేమో బర్ఫ్తో లింగం ఉంటుంది అంటారు, కొందరు అదే సత్యమని నమ్ముతారు, నిజంగా దానికదే ఏర్పడుతుంది అని కొందరు భావిస్తారు. ఇప్పుడు మీకైతే అనుభవం లభించింది, రైట్ ఏంటి
రాంగ్ ఏంటి అని. ఇప్పటి వరకు ఏదైతే చదువుతూ వింటూ వచ్చారో అదంతా అన్రైటియస్. గాయనం ఉంది కదా, అసత్యమైన ప్రపంచం, అసత్యమైన కాయ అంటే అసత్యమైన శరీరం, ఇదంతా అసత్యమైనదే అంటారు. సత్యత్రేతాయుగాలు, ద్వాపర కలియుగాలు ఇవన్నీ గడిచిపోతున్నాయి. ఇప్పుడు కలియుగం నడుస్తుంది, కానీ ఇది కూడా చివరి స్టేజ్లో ఉంది. చాలా కొద్ది మందికే ఈ విషయాలు తెలుసు. మీ బుద్ధిలో అన్ని ఆలోచనలు ఉన్నాయి. బాబా వద్ద మొత్తం జ్ఞానం ఉంది. వారిని జ్ఞాన సాగరుడు అంటారు. వారిలో ఏదైతే జ్ఞానం ఉందో ఈ తనువు ద్వారా మీ అందరికీ అందిస్తూ తన సమానంగా తయారు చేస్తూ ఉన్నారు. ఎలా అయితే టీచర్ తన సమానంగా తయారు చేస్తారు, అనంతమైన తండ్రి కూడా ప్రయత్నించి తన సమానంగా తయారు చేస్తున్నారు. లౌకికంలో తండ్రి ఏమి తన సమానంగా తయారు చెయ్యరు. ఇప్పుడు బాబా వచ్చారు. మీరు అనంతమైన తండ్రి వద్దకి వచ్చారు. వారికి తెలుసు, ఈ నా పిల్లలందరినీ నేను నా సమానంగా తయారు చెయ్యాలి అని. ఎలా అయితే టీచర్ తన సమానంగా తయారు చేస్తారు, నంబర్ వారీగా ఉంటారు పిల్లల్లో, కానీ టీచర్స్ కూడా నంబర్ వారీగా ఉంటారు. ఇక్కడ కూడా బాబా అదే చెప్తున్నారు, మీరు నంబర్ వారీగా తయారవుతూ ఉన్నారు. నేనేదైతే చదివిస్తూ ఉన్నానో ఈ చదువు మాత్రం అవినాశీ చదువు. ఎవరెంత చదువుకుంటే అంత ఈ చదువు ఎప్పుడు వృధా అవ్వదు. ఈ చదువులోని ప్రతి అక్షరం, ప్రతి బిట్ మనకి భవిష్యత్తు అనేక జన్మల వరకు తోడొచ్చేది ఉంది. అందుకే ఈ చదువు అవినాశి అంటున్నారు. ఇంకా ముందుకు వెళ్తే వారే స్వయంగా చెప్తారు, 4 ఏళ్ల క్రితం, 8 సంవత్సరాల క్రితం ఎవరో నాకు ఈ జ్ఞానం ఇచ్చారు, ఈ ప్యాంప్లెట్ ఇచ్చారు, నేను విన్నాను, ఇప్పుడు నేను తెలుసుకుందామని వచ్చాను అంటారు. కొందరైతే వెంటనే ఇంకా విని అతుక్కుపోతారు. దీపం పైన కొన్ని మిడతలు బలిహారం అయిపోతాయి కదా, కొన్ని మాత్రం అలా చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి. మొదట్లో దీపం పైన కొన్ని పర్వాణాలు అంటే మిడతలు బలిహారం అయిపోతాయి, ప్రేయసిగా అయిపోతాయి. దీపం అంటే చాలా ప్రేమ. దీపం పైన ఉన్న ప్రేమతో దీపాన్ని తాకాలి అని, దీపంతోనే ఉండాలి అని దీపంలోనే పడిపోతాయి. డ్రామా ప్లాన్ అనుసారంగా బట్టి తయారయ్యేది ఉంది. కల్పక్రితం కూడా ఇలాగే జరిగింది. ఏదైతే గతిస్తుందో, కల్పక్రితం ఏదైతే జరిగిందో అది ఇప్పుడు కూడా జరుగుతుంది, మళ్ళీ కూడా జరుగుతుంది. ఇది పక్కా నిశ్చయం కలగాలి. మేము ఆత్మలం. బాబా స్వయంగా మాకు చదివిస్తున్నారు. ఈ నిశ్చయంలో దృఢంగా పక్కాగా ఉండండి, మర్చిపోకండి. ఏ మానవ మాతృలకు కూడా ఇలా బాబా పరిచయం లేదు. తండ్రిని తండ్రిగానే భావించట్లేదు, అందుకే విడాకులు ఇచ్చేస్తారు. కానీ లోపల అనుకుంటారు, నేను తండ్రికి విడాకులు ఇచ్చేసాను అని. ఇదైతే ఇక్కడ అనంతమైన తండ్రి విషయం. బాబా అంటారు, నేనైతే పిల్లల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాను, అంతిమం వరకు అందరినీ నా తోడుగా తీసుకునే వెళ్తాను. ఇక్కడ తండ్రి వచ్చింది సద్గతిని ఇవ్వటానికి. 5000 సంవత్సరాల తర్వాత కూడా నేను వస్తాను. ఇవి మీరే అర్థం చేసుకుంటున్నారు. సత్యయుగంలో చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. మిగతా అందరు ఆ సమయంలో శాంతిధామంలో ఉంటారు. ఈ నాలెడ్జ్ బాబాయే వినిపిస్తున్నారు, ఇంకెవరూ వినిపించలేరు. ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. ఆత్మలందరికీ వారే తండ్రి, చైతన్యమైన బీజరూపుడు. మరేం జ్ఞానం ఇస్తారు? చైతన్య బీజంగా ఉన్నటువంటి బాబా వృక్షం జ్ఞానం ఇస్తారా లేదా? ఇస్తారు కదా. కల్పవృక్షం, సృష్టి రూపీ వృక్షం యొక్క జ్ఞానమంతా మనకి ఇస్తున్నారు. రచయిత తప్పకుండా రచన యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. మీకు తెలిసింది సత్యుగం ఎప్పుడు ఉండేది, ఇప్పుడు ఆ సత్యుగ వాసులందరూ ఏమయ్యారు అని. ఇంతకుముందు కూడా మీకు బాబా ఈ విషయాలన్నీ క్లియర్గా చెప్పారు. ఇప్పుడు మీరు సన్ముఖంగా కూర్చున్నారు, బాబా మీతో మాట్లాడుతున్నారు, పక్కా నిశ్చయం చేసుకున్నారు,
మా అందరికీ శివబాబా తండ్రి, మేమంతా ఆత్మలము అని మాకు చదివిస్తున్నారు అని. ఇక్కడేమీ దైహిక టీచర్లు లేరు. ఈ శరీరంతో చదివించేటువంటి వాడు నిరాకారుడైన పరమాత్మ శివుడు. శివబాబా స్వయంగా ఈ బ్రహ్మ యొక్క బ్రుకుటిలో విరాజమానమై నాకు ఈ చదువు చదివిస్తున్నారు అని మీకు నిశ్చయం ఉంది. నిరాకారుడిగా ఉండి కూడా శివబాబా జ్ఞానసాగరుడు. మనుషులైతే వారికి ఏ ఆకారము ఉండదు అంటారు. భగవంతుడు నామరూపాలకు అతీతుడు అంటారు. కానీ మహిమను ఏమని పాడతారు? జ్ఞానసాగరుడు, శక్తి సాగరుడు, సుఖ సాగరుడు అని. వాళ్ళకేమీ అర్థమే కాలేదు అంటున్నారు. డ్రామానుసారంగా చాలా దూరంగా వెళ్ళిపోయారు భగవంతునికి. బాబానేమో సమీపంగా తీసుకొస్తున్నారు. 5000 సంవత్సరాల పూర్వం విషయం మీరు అర్థం చేసుకుంటున్నారు. 5000 సంవత్సరాల తర్వాత బాబా మళ్ళీ చదివించడానికి వచ్చారు అని. ఈ జ్ఞానం ఇంకెవరి ద్వారా లభించదు. ఈ జ్ఞానం ఉన్నదే కొత్త ప్రపంచం కోసం. మనుషులు ఇచ్చేది కాదు ఈ జ్ఞానం. ఎందుకంటే ఇక్కడ అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ఎవరిని సతో ప్రధానంగా తయారు చేయలేరు. వారు ఇంకా ఇంకా తమో ప్రధానంగా అవుతూనే ఉంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బాబా వీరిలో ప్రవేశించి మనతో మాట్లాడుతున్నారు. బాబా ఏమంటారంటే, బచ్చే గఫ్లత్ నై కర్నా, పిల్లలు తప్పులు చేయవద్దు. శత్రువు ఇప్పటికీ మీ వెంటనే, మీ వెనకాలే ఉన్నాడు. మిమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నాడు. మిమ్మల్ని తోసింది, పడేసింది కూడా ఈ రావణుడు శత్రువే. ఇప్పటికి ఇంకా మిమ్మల్ని వెంబడించడం మానలేదు. మీరు సంగమయుగంలో ఉన్నప్పటికీ అర్థకల్పం నుండి మాయా రావణుడి వైపు ఉన్నారు కదా, అందుకే అంత తొందరగా విడిచిపెట్టాడు. అప్రమత్తంగా ఉండకపోతే, బాబాను జ్ఞాపకం చేయకపోతే మీ ద్వారా చాలా వికర్మలు జరుగుతూ ఉంటాయి. ఇంకా మీకు మీరే దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, మనుషులు తమకి తామే దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు. ఏవేవో చేస్తారు. శివశంకర్లను కలిపేశారు. వారి కర్తవ్యం ఏంటో కూడా తెలుసుకోరు. మరి ఎంత తేడా ఉంది శివుడికి శంకరుడికి? శివుణ్ణి నిరాకారుడు అంటారు, శంకరుణ్ణి ఆకారి అంటారు. శివుడేమో పరంధామవాసి, శంకరుడు సూక్ష్మలోక నివాసి, కైలాసవాసి అంటారు. శివుని కర్తవ్యం కళ్యాణం చేయడం, శంకరుడి కర్తవ్యం వినాశనం చేయటం. ఇద్దరివి నామం, రూపం, ఆకారం, కర్తవ్యం అన్నిటిలో తేడానే ఉంది. శివుణ్ణేమో పరమాత్మాయ నమః అంటారు, శంకరుని దేవతాయ నమః అంటారు. శంకరుడేమో దేవత, శివుడేమో పరమాత్మ. మరి ఇలా చాలా తేడాలున్నాయి కదా ఇద్దరికి. ఇవి మీరే ఇప్పుడు తెలుసుకున్నారు. శివుడైతే ఉన్నతోన్నతమైన భగవంతుడు, శంకరుడేమో దేవత. అందుకే గాడ్ శివ, లార్డ్ శంకర అంటారు. మరి శివశంకర్లను కలిపేశారు. కానీ పాత్రలైతే వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ చాలామంది రెండు పేర్లు పెట్టుకుంటారు. రాధాకృష్ణ అని, లక్ష్మీనారాయణ అని, శివశంకర్ అని పేరు పెట్టుకుంటారు. మరి పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. ఈ సమయంలో బాబానే మాతో మాట్లాడుతూ ఇవన్నీ క్లియర్గా చెప్తున్నారు. బాబా చెప్పినవి మళ్ళీ పిల్లలు రిపీట్ చేస్తారు. ఇంకిప్పుడు కొద్ది రోజులే ఉన్నాయి. బాబా ఏమీ ఇక్కడే కూర్చొని ఉండిపోరు. పిల్లలు నంబర్ వారీగా చదువుకొని పూర్తి కర్మాతీతంగా అవ్వాలి. డ్రామా అనుసారంగా మాల కూడా తయారవుతుంది. ఏం మాల? ఆత్మలందరిది మాల తయారవుతుంది. అందరూ తిరిగి ఇంటికి వెళ్తారు. మాల నంబర్ 1 మీదే. శివబాబా యొక్క మాల అయితే చాలా పెద్దది. అక్కడి నుండి నంబర్ వారీగా పాత్ర వహించేందుకు వస్తారు. మీరందరూ బాబా బాబా అని అంటారు. మరి అందరూ ఒకే మాలకు చెందిన మాణిక్యాలు కదా. అందరూ విష్ణుమాల యొక్క మనులేనా? అందరూ విష్ణుమాలలో మనులుగా కావడం సంభవమే కాదు అంటున్నారు. అందరూ రుద్రమాలలో ఉంటారు. శివబాబాకు అందరం పిల్లలం, కానీ విష్ణువంశీయులుగా అందరూ తయారవ్వరు కదా. ఇవి బాబా స్వయంగా చదివిస్తూ ఉన్నారు.
సూర్యవంశీగా తయారవ్వాల్సిందే. సూర్యవంశీ చంద్రవంశీయులు ఒకప్పుడు ఉండి వెళ్ళారు, మళ్ళీ తయారవుతూ ఉన్నారు. వారికి ఆ పదవి మళ్ళీ ఈ చదువు ద్వారా లభిస్తుంది. బాబా చదివించకుండా పదవినైతే ఇవ్వరు. ఇక్కడ చదువుతో సంబంధం లేకుండా పదవులు తీసుకుంటూ ఉంటారు. కేవలం వేలిముద్ర వేసినటువంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద హోదాల్లో పదవిని తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ బాబా అయితే చదివిస్తూ ఉన్నతంగా చేస్తూ పదవిని కూడా ఇస్తున్నారు. చిత్రాలు ఉన్నాయి, కానీ ఎవరి యాక్టివిటీ గురించి వారికి తెలియదు. ఒక దేవి చిత్రాన్ని తయారు చేసి మందిరం నిర్మిస్తారు, కానీ వారి చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయరు. కథ కూడా సత్యనారాయణ కథ అని వింటారు. గరుడ పురాణంలో ఇటువంటి ఎన్నో విషయాలను రాశారు. మనుషులు వినిపిస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు, విషయ వైతర్ణి నది రౌరవ నరకం ఇంకెక్కడో లేదు, ఇదే ఈ ప్రపంచమే. మొత్తం వికారాలతో నిండి ఉన్నటువంటి విషయ వైతర్ణి నది ఇదే. ప్రత్యేకంగా భారతదేశాన్ని అంటారు బాబా. బృహస్పతి దశ కూడా భారతదేశంలోనే ఉండేది. వృక్షపతి కూడా భారతవాసీలకి చదివిస్తున్నారు. వృక్షపతి ఎవరు? శివబాబా. అనంతమైన తండ్రే స్వయంగా అనంతమైన విషయాలను అర్థం చేయిస్తున్నారు. దశ కూర్చుంటుంది. రాహుది కూడా దశ ఉంది. అందుకే అంటారు దానం ఇస్తే గ్రహణం వదిలిపోతుంది అని. బాబా అంటారు ఈ కలియుగ అంతిమంలో రాహు దశ అందరిపైన ఉంది, మరి అందరూ దానం ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏదో దీనులకు హీనులకు బాగా అవసరం ఉన్న వాళ్ళకి దానం చేస్తూ ఉంటారు కదా. కానీ బాబా చెప్పే దానము ఇది అవసరంతో సంబంధం లేకుండా, సమయంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేయాల్సింది. తీసుకునే వాళ్ళు ఎవరు? ఈ దానం తీసుకునేది ఎవరు? శివబాబా. బాబా అంటారు నాకు ఇవ్వండి, మీరు వికారాలన్నింటినీ నాకు దానంగా ఇవ్వండి. ఇది ఒకరికి ఇంకొకరు ఇచ్చుకునేది కాదు. స్థూలమైనటువంటి వస్తు దానము, అన్నదానము ఇటువంటివి ఒకరు ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఇస్తారు. కానీ ఇక్కడ వికారాలు లేని వాళ్ళు లేరు. మనం వికారాలు ఎవరికైనా ఇవ్వడానికి అందరిలో బాగా ఉన్నాయి. అందరూ ఇక్కడ భగవంతునికి సమర్పించాలి. అందరూ వికారాలను దానం చేయాలి. బాబా చదివిస్తూ ఉన్నారు, కానీ ఎవరికీ అర్థం కావట్లేదు. జ్ఞానం అనే నెయ్యిని వేస్తూ అందరినీ మేల్కొలుపుతున్నారు. జ్ఞానాన్ని నెయ్యి అని కూడా అంటారు. ఇవి బేహద్ విషయాలు. ఇవి ఏ శాస్త్రాలు మొదలైన వాటిల్లో లేవు. మ్యాగజైన్స్ కూడా ఎవరికి అర్థమవుతాయి? ఇంతకుముందు కొద్దో గొప్ప జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళకే అర్థమవుతాయి. మ్యాగజైన్ చదవడంతో వారు ఇంకా అధికంగా అర్థం చేసుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తారు. అంతే తప్ప అసలేమీ జ్ఞానంతో సంబంధం లేనటువంటి వాళ్ళు మ్యాగజైన్ చదివితే ఏమీ అర్థం కాదు అంటున్నారు. ఎవరైతే కొంచెం చదువుకొని వదిలిపెడతారో వారిలో కొద్దిగానైనా జ్ఞానం యొక్క నెయ్యి ఉండడంతో అర్థం చేసుకోవడానికి పరిగెత్తుతారు. మిగతా ఎవరికి కూడా అర్థం కాదు. జ్ఞానం యొక్క నెయ్యిని వేయడంతో జాగృతమవుతారు. జ్ఞానాన్ని నెయ్యి అని కూడా అనడం జరుగుతుంది. ఆరిపోయిన దీపంలో బాబా వచ్చి జ్ఞానం యొక్క ఘృతాన్ని వేస్తూ ఉన్నారు. బాబా అంటారు, పిల్లలు మాయా తుఫాన్లు అయితే వస్తాయి, దీపాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తాయి. దీపం పైన బలిహారం అయ్యేటువంటి మిడతగా అవ్వాలి. కొన్ని అయితే పూర్తిగా కాలిపోయి మరణిస్తాయి, కొన్ని చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి. బాబా ఇప్పుడు ప్రాక్టికల్గా అదే దృశ్యం నడుస్తుంది అని చెప్తున్నారు. నంబర్ వారీగా మిడతలందరూ ఉన్నారు. మొట్టమొదట పూర్తిగా ఇల్లు వదిలేసి వచ్చారు. బాబాపై బలిహారం అయ్యారు. ఒక్కసారిగా వారికి లాటరీ లభించింది. ఏదైతే గడిచిపోయిందో అలా మళ్ళీ జరుగుతుంది. కొందరు వెళ్ళిపోయారు. అలానే స్వర్గానికి రారేమో అనుకోకండి. మిడతగా అయ్యారు కదా, ప్రేయసిగా అయ్యారు. మాయ ఓడించింది కాబట్టి తక్కువ పదవిని పొందుతారు తప్ప వాళ్ళకి స్వర్గంలో ఎంట్రీనే లేదు అని అనటానికి లేదు. నంబర్ వారీగా అయితే ఉండే ఉంటారు. ఇతర సత్సంగాల్లో ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ ఉండవు, మీ బుద్ధిలోనే ఉన్నాయి.
బాబా నుండి కొత్త ప్రపంచం కోసం నంబర్ వారీగా మనమందరం పురుషార్థం అనుసారంగా చదువుకుంటున్నాం. మనం అనంతమైన తండ్రికి సన్ముఖంగా కూర్చున్నాం. మీకు ఇది తెలుసు కదా, ఆత్మను ఎవరు కళ్ళతో చూడలేరు. ఆత్మ అయితే అవ్యక్తమైనటువంటి వస్తువు. దివ్య దృష్టి ద్వారానే ఆత్మను చూడగలుగుతారు. ఆత్మ అతి సూక్ష్మమైన బిందువు. కానీ దేహ అభిమానం విడిచిపెడితేనే స్వయాన్ని ఆత్మగా భావించుకోగలుగుతారు. ఇది చాలా ఉన్నతమైన చదువు. ఆ చదువులో ఏవైనా కష్టతరమైన సబ్జెక్టులు ఉంటే అందులో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇక్కడైతే సబ్జెక్ట్స్ అన్నీ చాలా ఈజీ, కానీ కొందరికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, మేము శివబాబా ఎదురుగా కూర్చున్నాం. మీరు నిరాకారి ఆత్మలు, కానీ శరీరం తోడుగా ఉన్నారు. ఈ అన్ని విషయాలు అనంతమైన తండ్రి వినిపిస్తున్నారు, ఇంకెవరూ వినిపించలేరు. శివబాబా నిరాకారుడు, మనం కూడా నిరాకారి ఆత్మలమే. కానీ శివబాబాకు తన శరీరం లేదు, మనమేమో శరీరాన్ని ధరించి ఉన్నాం. మరి బాబాకు పిల్లలు థ్యాంక్స్ చెప్తారు కదా, ఈ విషయాలు ఇంకెవ్వరూ చెప్పలేరు. భగవంతుడు స్వయంగా మనకే చదివిస్తున్నారు అని తెలిసి థ్యాంక్స్ చెప్తారు కదా. బాబా అంటారు, ఇది అనాది డ్రామా తయారయ్యి ఉంది, నేనేమి కొత్త విషయం చెప్పట్లేదు, డ్రామానుసారంగా మీకు చదివిస్తున్నాను. థ్యాంక్స్ అనేది అయితే భక్తి మార్గంలో చెప్పేది కదా. టీచర్ స్టూడెంట్స్ మంచి రీతిగా చదువుకుంటే నా పేరు ప్రత్యక్షం చేసినట్టు అని చెప్తారు. టీచర్ ఏమంటారు, స్టూడెంట్స్ మంచి రీతిగా చదువుకుంటే మాకు కూడా చాలా పేరు వస్తుంది అంటారు. స్టూడెంట్స్కి టీచర్స్ థ్యాంక్స్ చెప్తారు. మంచి రీతిగా చదువుకోండి, చదివించండి, అప్పుడు బాబా కూడా థ్యాంక్స్ చెప్తారు. స్టూడెంట్స్ టీచర్స్కి థ్యాంక్స్ చెప్తే టీచర్ ఏమో స్టూడెంట్కి చెప్తారు. బాబా అంటారు, మధురమైన పిల్లలు గెలుపొందండి, మాయపై విజయాన్ని పొందండి, ఇలా సర్వీస్ చేయండి. కల్పకృతం కూడా మీరే చేశారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సదా నశ మరియు నిశ్చయం ఉండాలి. మాకు చదివించేవారు దైహిక టీచర్ కాదు, స్వయం జ్ఞానసాగరుడు నిరాకారుడైన తండ్రి టీచర్ అయి మాకు చదివిస్తున్నారు. ఈ చదువుతోనే మనం సతోప్రధానంగా అవుతాం. సెకండ్ పాయింట్, ఆత్మరూపీ దీపంలో రోజు జ్ఞానం యొక్క ఘృతం వేస్తూ ఉండాలి. జ్ఞాన ఘృతంతో సదా ప్రజ్వలితమై ఉండాలి. ఇంకా మాయ యొక్క ఎటువంటి తుఫాన్లు మిమ్మల్ని కదిలించకూడదు. పూర్తి మిడతగా అయి దీపం పైన బలిహారం అవ్వాలి. ఫస్ట్ పాయింట్లో బాబా మీకు టీచర్ పైన నిశ్చయం ఉండాలి, జ్ఞాన సాగరుడు స్వయంగా చదివిస్తున్నారు అని నశ నిశ్చయం ఈ రెండు ఉండాలి అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్లో ఆత్మరూపీ దీపం పైన రోజు జ్ఞానం అనే నెయ్యిని వేస్తూ ఉండాలి అన్నారు. వరదానము, सदा एक बाप के स्नेह में समाई हुई सहयोगी सो सहज योगी आत्मा भव. సదా ఒకే బాబా స్నేహంలో ఇమిడిపోయి ఉండే సహయోగి మరియు సహజ యోగి ఆత్మా భవ. వివరణ, ఏ ఆత్మలైతే బాబాతో అతి స్నేహిగా ఉంటారో ఆ స్నేహి ఆత్మలు సదా బాబా యొక్క శ్రేష్ఠ కార్యంలో సహయోగిగా ఉంటారు. మరియు ఎవరెంత సహయోగిగా అవుతారో అంత సహజ యోగిగాను అవుతారు. బాబా యొక్క స్నేహంలో ఇమిడిపోయిన సహయోగి ఆత్మలు ఎప్పుడూ మాయకు సహయోగిగా కారు. వారి ప్రతి సంకల్పంలో బాబా మరియు సేవ ఉంటాయి. అందుకే నిద్రించినా కూడా అందులో చాలా విశ్రాంతి లభిస్తుంది, శాంతి మరియు శక్తి లభిస్తుంది. నిద్రగా ఉండదు వారికి.
సంపాదన చేసుకునేందుకు సంతోషంతో పడుకున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. అలా పరివర్తన జరుగుతుంది. అలా ఎవరైతే బాబా కార్యంలో స్నేహిగా సహయోగిగా ఉంటారో వారికి బాబా నుండి కూడా అంత సహయోగం లభిస్తూ ఉంటుంది. స్లోగన్: ప్రేమ్ కి ఆంసూ దిల్ కి డిబ్బీ మే మోతీ బన్ జాతే హై. ప్రేమ యొక్క బాష్పాలు హృదయం అనే పెట్టెలో ముత్యాలుగా మారుతాయి. బాబా ఒక అవ్యక్త మురళిలో ఈ విషయం చెప్పారు. పిల్లలు తన జ్ఞాపకంలో ప్రేమతో కళ్ళ నుండి బాష్పాలు రాలుస్తూ ఉంటారు. అవి బాబా తన హృదయం అనే పెట్టెలో ముత్యాల సమానంగా దాచుకుంటారు అని అన్నారు. మరి ఈరోజు మనం బాబా ఎంత ప్రేమ మనకిచ్చారో ఆ ప్రేమను రియలైజ్ అవుతూ ఒక్కొక్క సెకండ్ బాబా తోడుగా ఉండే అనుభవం చేసుకుందాం. ఈరోజు స్వమానము: నేను సహయోగి సహజ యోగి ఆత్మను. నేను సహయోగిని మరియు సహజ యోగి ఆత్మను. ఓం శాంతి.